హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం పెసరకట్టు ఎలా చూసుకుందాం. ముందు ఒక కప్పుతో పెసరపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇది విజిల్స్ అన్నీ ఒక 2-3 విజిల్స్ వచ్చి ఆవరంతా అయిపోయాక దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా అవుతే అంత బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో తగినంత నీళ్లు పెట్టుకోవాలి. ఏంటంటే దీనికి పెసరకట్టుకి నీళ్ళు ఎక్కువ ఉండాలి. ఒక 3-4 గ్లాసెస్ అయినా వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా మెదిపి దీన్ని బాగా కలపాలి. తర్వాత దీంట్లో సన్నటిది చీరకాయలు ఒక పచ్చిమిర్చి 2, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ దాకా మరిగించాలి. అప్పుడు ఇలా నొరగ తయారవుతుంది. ఆ తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా మరగపెట్టాలి. ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. అలాగే దీనికి పోపు పెట్టుకోవాలి. మూకిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, దీన్ని బాగా దొరవేయించుకున్నాక వెల్లుల్లిపై దంచి మరీ వేసుకోవాలి. అప్పుడే దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఇంగువ మేము ప్రతి చారులోని, సాంబార్లోని, పప్పుల్లో వేసుకుంటాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపుల్లో వేస్తే స్టార్టింగ్. తర్వాత ఒకటి ఎండుమిరపకాయ చిన్న ముక్కలు, తర్వాత కరివేపాకు వేసుకుని ఇది బాగా చిట్పట్టమని వేగిన తర్వాత తీసి దాంట్లో పోపు వేసేయాలి. తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే పోపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా కొంచెం మరిగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనం దింపేయడమే. పెసరకట్టు ఇది చాలా అంటే చాలా చలవ చేస్తుంది. వంకాయ కర్రీలోకి కానీ, చికెన్ ఫ్రైలోకి కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.